ఎవరు బాబు మీరు? ఏంటి ఆలోచిస్తున్నారు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు లోపలికి వచ్చేస్తున్నారు. అసలు మీకేం కావాలి? ఎవరండి? ఎవరో తెలియట్లేదు పద్మ. బాబు చెప్పడం లేదు. మీరు ఇలా రండమ్మా. ఒక్కసారి అక్కడ చూడటమ్మా. అర్జున్ బాబు, నువ్వెలా కనిపిస్తున్నావురా? అర్జున్ బాబు, వాడికి నేను కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారమ్మా. నా కళ్ళతో అర్జున్ మిమ్మల్ని చూస్తున్నాడు. అర్జున్ ఇంకా 8 గంటలే నా బాడీలో ఉంటాడు. అతను వెళ్లే ముందు కోరిన ఒకే ఒక కోరిక మీ ఇద్దరిని చూడడం. అద్దంలో చూసి అర్జున్తో మాట్లాడొచ్చమ్మా. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది, చెప్పు నాన్న. ఏడుస్తూ చూడలేపుతున్నానమ్మా. ఒక్కసారి నా దగ్గరికి తీసుకోవా? అయ్యో, అర్జున్, ఆకలేస్తుందమ్మా. ఏమండి, మీరు షాప్కి వెళ్ళి వద్దు, మీరు బాబుతోనే ఉండండి. ఏముంది ఇంట్లో? లేదే, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఇడ్లీ పిండి రుబ్బడం మర్చిపోయానే. ఈ టైంలో ఏం తింటాడు? ఇదెందుకు తీశాను నేను? అసలు నా బుర్రేం పనిచేయడం లేదు. వెళ్ళొస్తానన్నా. థ్యాంక్స్ అర్జున్. మా అమ్మ నాన్నల్ని చూసి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నాకు ఈ మూమెంట్ చాలా అర్జున్. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఎవరైనా ప్రేమిస్తే జీవితాంతం తోడుంటానంటారు, కానీ నువ్వు చనిపోయాక కూడా నాకు తోడున్నావు. ఇప్పుడు కూడా మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతున్నామనే బాధ కన్నా రేపు నువ్వు నాతో లేకపోతే నేనేమైపోతానేమో అని భయంగా ఉంది మాధవి. Butterfly, you're the best thing to happen to me. Okay, no more of this crying. నాకు నీ స్మైల్ చూడాలనుంది. I love you forever and ever.
మార్నింగ్ రిషి, లేచారా? గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్ ది ప్రొసీజర్? అమ్మా, డాక్టర్ వచ్చారేంటి? నేనేంటి ఇక్కడున్నాను? ఏమైందమ్మా? అది నాకు అసలు ఏమైంది చెప్పమ్మా. రిషి, ఒకసారి అద్దం ముందుకు రండి. ఓకే. డాక్టర్, నా కొడుకు బాడీలోంచి అర్జున్ వెళ్ళిపోయినట్టయినా నీకు సరైపోయిందిరా? ఏయ్, నా బాడీలో ఎవరున్నారు? నాకేంటి ప్రాబ్లం? నాకు వచ్చిన ఫీవర్ కదా. అమ్మ నా బంగారమే, నీకే ప్రాబ్లం లేదురా. ఏ ప్రాబ్లం లేదు, నయమైపోయినట్టే. అన్నీ నయమైపోయాయి. ఏంటి డాక్టర్ మీరు చెప్తోంది? అలాంటప్పుడు ముందే వెళ్ళిపోయిండొచ్చు కదా. అద్దంలో నీకు బదులు అర్జున్ కనిపించడం చాలా పెద్ద మిరాకిల్. నీ బాడీ నుండి బయటికి వెళ్లే దారి తెలియక అర్జున్ చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ నిన్న మీ ద్వారా వాళ్ళ అమ్మ నాన్నల్ని కలవడానికి వెళ్ళాడు. అక్కడే అర్జున్ మాధవిలకి వాళ్ళ లైఫ్ కంప్లీట్ అయిన సాటిస్ఫాక్షన్ దొరుకుంటుందని నేను నమ్ముతున్నాను. అర్జున్ని మార్నింగ్ హక్ చేసుకుని సెండ్ ఆఫ్ ఇద్దాం అనుకున్నాను, కానీ దానికి అవకాశం లేకుండా అతనే వెళ్ళిపోయాడు. ఇందులో మంచి విషయం ఏంటంటే పిల్లలతో మళ్ళీ ఒకసారి సంతోషంగా టైం స్పెండ్ చేయడంతో అర్జున్ మాధవిల పేరెంట్స్ కాస్త నార్మల్ అయ్యారు. ఏమండి, ఏంటలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను కదా, మరి మీకేమైంది? అర్జున్ ఏం చెప్పాడో మర్చిపోయారా? మనం హ్యాపీగా ఉంటామని వాడికి మాట ఇచ్చాం కదా, గుర్తుందా? లేవండి, ఇలా డల్గా కూర్చోకుండా అలా వాకింగ్ చేసిరండి. వెళ్ళండి. ఆ, ఇంత పెద్ద ఆశ్చర్యం ఒకటి జరిగింది అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఇది నా థియరీ మాత్రమే, నాకు కన్విన్సింగ్ గా ఉంది. నేచర్ని దాటి జరిగే విషయాన్ని పేపర్లో న్యూస్ గా చదవగలం తప్ప హ్యూమన్ ఎమోషన్స్ అనే మ్యాజిక్ ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయమంటే ఎలా? మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వీల్ హ్యావ్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ టు దిస్. హూ నోస్? So what I'm saying is, in your thesis, try and come up with new ideas, with different ideas. All the best. థీసిస్ అయ్యాక ఒకసారి రండి, మళ్ళీ మనం కలుద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్ సార్. ఐ జస్ట్ కమ్. డాక్టర్, ఇఫ్ యూ డోంట్ మైండ్, వన్ లాస్ట్ డౌట్. అర్జున్ మళ్ళీ వస్తాడంటారా? వస్తే బాగుంటుంది. దే వర్ రియలీ అ క్యూట్ కపుల్. అండ్ మోర్ ఓవర్ దట్ బ్లడీ ఫెలో ఓస్ మీ అ హగ్. రాస్కల్ నాతో మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకో హక్ చేసుకోవాలనిపించింది. వాట్స్ యువర్ నేమ్ అగైన్? అర్జున్, లెట్స్ గో. వస్తున్నా మాధవి. త్వరగా రా. వెళ్ళొస్తాను డాక్టర్. అర్జున్, నన్ను ఎందుకు ఇప్పుడు మాధవ్